దూర ప్రాంతాలకి జీవనోపాధి నిమిత్తం వెళుతున్నారు యవ్వనస్తులైన పిల్లలు. యాకోబు కూడా పెళ్లి కానీ బ్రహ్మచారి కుర్రాడు. ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ కంటే నన్ను ఎవ్వరు చూడరో నా ఇష్టం. ఇవాళ యవ్వనస్తుల పరిస్థితి. యాకోబు విధిలేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అంటారు, నేను వెళుతూ ఉన్న ఈ మార్గం అంతటిలో ఇది ఒంటరి మార్గం. పలకరించేవాడు లేడు, పట్టెడు మెతుకులు పెట్టేవాళ్ళు లేరు, పక్కేసి పడుకోమనేవాళ్ళు లేరు. నిజంగా దయనీయమైన పరిస్థితి యాకోబుది. కానీ నేను కన్వర్ట్ చేసి చెప్తున్నాను, ఒంటరిగా చదువుకోవడానికి, ఉద్యోగాలకి, వ్యాపారాల నిమిత్తం ఇటు వేరే రాష్ట్రాలకి, ఏకంగా వేరే దేశాలకు వెళుతున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? ఎలా కాపాడుకుంటున్నారు వ్యక్తిత్వాన్ని, ఎలా కాపాడుకుంటున్నారు పవిత్రమైన జీవితాన్ని? చూసేవాళ్ళు లేరు, ఇంకా అడిగేవాళ్ళు లేరు. మన ఇష్టం చెప్పు. జాగ్రత్త. తల్లిదండ్రులు చూడకపోవచ్చు, తోబుట్టువులు చూడకపోవచ్చు, దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడు, సమస్తాన్ని చూచుకునే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడు. ఒక యోసేపులాగా, ఒక ఎస్తేర్ లాగా, ఒక నెహెమ్యా లాగా, ఒక జెరుబ్బాబెల్ లాగా, ఒక తిమోతి లాగా, ఒక దానియేల్ లాగా, ఓ షద్రక్ మేషక్ అబేద్నెగో లాగా ఫోర్స్ ఉంటుంది, అన్ని అవకాశాలు ఉంటాయి. అంత మాత్రాన పొరపాటున జారిపోకూడదు ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితం. ఈ ఒంటరి పయనంలో ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి బ్రతుకులో కృంగిన వేళ. ఒంటరి జీవితం. అలాగని యాకోబు దిక్కుమాలినోడు, ఒంటరోడు అంటే కాదు. శ్రీమంతుని కొడుకు, భాగ్యవంతుని కొడుకు. ఇస్సాకు ఎంతగా దీవించబడ్డాడు అంటే, స్థానికంగా ఉన్న ఫిలిస్తీన్లందరూ అతని మీద అసూయ పడే అంతగా శ్రీమంతుడు. కానీ ఒంటరి. దావీదుతో ఎవరు లేరా? ఉన్నారు. నిన్న మొన్నటి వరకు దావీదు వెనక భజన చేస్తూ వచ్చిన అకస్మాత్తుగా రాళ్ళు రువుదాం అనుకున్నాను. సరే, ఇప్పుడు యోబు సంగతే మాట్లాడదాం. 7 కొడుకులు, 3, 10 మంది, ఓ పెద్ద ఫ్యామిలీ. పూటకి వాళ్ళ ఇంట్లో విందే. ఒకేసారి డాబా కూలిపోయి 10 మంది పిల్లలు చచ్చారు. వ్యాపారాలు పోయాయి. ఒంటెలు, గాడిదలు, మందలు, మేకలు, పొట్టేళ్ళు పోయాయి. దాసీలందరూ వెళ్ళిపోయారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు ఆ ఇంట్లో. అస్సలు నీ శ్వాస తగిలితేనే సలపరం వచ్చేస్తుంది. కట్టుకున్న భార్య అట్లాగంటే ఇంక యోబు ఏం చేస్తాడండి? నీళ్ళు ఇవ్వమంటే వాడు పట్టించుకోవట్లే. పైగా నిన్న మొన్నటి వరకు వాళ్ళ ఇంట్లో గేదెలు కాసిన వాళ్ళు, పేడ కళ్ళాలు ఎత్తినోడు యోబుని చూసి పరిహాసం ఆడుతున్నారట, అపహసిస్తున్నారట. ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో తనకున్న ఒకే ఒక అండ భార్య, బాసటగా నిలవాల్సింది భార్య. వాళ్ళందరూ శత్రువులైపోతే ఉన్న ఒక్కగానొక బాసట భార్య, ఆవిడ కూడా నువ్వు దగ్గరికి రామాక, నీ వాసన దగ్గర తీసి
సల్పరం వచ్చేస్తుంది. ఒంటరి అట్ దట్ టైం దేవుని మీద ఆనుకున్నాడు. నా వ్యాధి కంటే నా మూలుగు ఎక్కువైపోయింది ప్రభు. కనీసం నా భార్య నా ప్రక్కన కూర్చొని ఏం కాదులేండి, దేవుడు పోగొట్టుకున్నది ఇస్తాడు, అవమానానికి ప్రతిగా ఇట్లాంటి మాటలు చెప్తే ఎంత బాగుంటుందండి. నేను ఇక్కడ యోబు భార్యల సంఘాన్ని కించపరిచి మాట్లాడట్లే. ఆడపిల్లంటేనే అమ్మలు ప్రేమని పురికి పుచ్చుకున్నది ఆడపిల్లని కించపరచడం. ఈ రివర్స్ చేసి చెప్తా. భర్త అంటే భరించేవాడు, బాసటగా ఉండాల్సినవాడు. అట్లాంటిది నీవే భార్య విషయంలో కించపరుస్తూ, దూషిస్తూ, దుర్భాషలాడుతూ, హీనంగా మాట్లాడుతూ ఉంటే ఇంకెవరి దగ్గరికి వెళ్తారు? అందుకే యోబు అనవసరం ఈ ఒంటరి మార్గంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. అందుకే తన గోడు వెళ్ళబుచ్చుకోవడానికి, చెప్పండి, మీకు కనబడ్డాడా దేవుడు? మీకు కనబడ్డాడా? చాలా ఉన్నాయి నా దగ్గర చెప్పుకోవాల్సిన, కుమ్మరించాల్సిన, నా వ్యాజ్యము, నా వాదన చాలా ఉంది. నేను దేవునితో మాట్లాడాలి. యాకోబు అంటారు, నేను వెళుతున్న ఈ ఒంటరి మార్గంలో నాకు 35వ అధ్యాయం ఆదికాండం 35వ అధ్యాయం ఐ థింక్ 3వ వాక్యమా, కొంచెం మధ్యలోకి వెళ్ళిపోమ్మా. 3వ వాక్యం మధ్యలో అదిగో నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి, నేను వెళ్ళిన మార్గం అంతటిలో నాకు తోడై ఉన్న దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సంవత్సర ప్రారంభంలో యాకోబు కనుక ఆదికాండం 28లో ప్రార్థన చేసుకున్నట్టుగా ఈ సంవత్సరం అంతటిలో నడవబోయే ఈ మార్గాలన్నింటిలో సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు మీరు నాకు తోడై ఉండి ఈ ఒంటరి పయనాన్ని సఫలపరచని ప్రార్థన చేసుకోండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడు. యాకోబు కృతజ్ఞతగా చెప్తాడు, నేను వచ్చిన ఈ మార్గం అంతటిలో, అంటే రమారమి 20 ఏళ్లకు పైబడి 21 సంవత్సరాలు అనుకుందాం, నా దేవుడు నాకు తోడై ఉండి ఇప్పటి వరకు నడిపించారు. అసలు నేను నది దాటి వెళ్ళేటప్పుడు చేతి కర్రతో వెళ్ళా. ఇవాళ సమృద్ధిని, సస్యశ్యామల అభివృద్ధిని దేవుడు నాకు కలుగు చేశాడు. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుడు మనకు కనిపించక్కర్లేదు, మనం వెళ్ళే ప్రతి మార్గము దేవునికి, ఆయన నా అడుగుజాడలను లెక్కించి ఉన్నాడు. అంచేత మనం వెళ్ళే మార్గం దేవునికి తెలుసు. అంచేత యాకోబు వెళ్ళింది ఏ మార్గం? ఇది వరకు ఎన్నడూ వెళ్ళని